ఇలా అదే కదా కళాకారులు పైసలు ఇస్తుండ్రని చెప్పేసి పాటలు రాసుకుంటే దుమ్ము తప్పును కూడా ఒప్పు అని చెప్పేసి ప్రజలకు చేరవేస్తున్నారు. కానీ వాళ్ళ 100 పాటలు నా ఒక్క మాట చాలు, వాళ్ళ 100 పాటలు ఈక్వాలిటీ టు నా ఒక్క మాట చాలు, నా ఒక్క మాటతో నేను చైతన్యవంతుని తీసుకొస్తా. అలాంటి పరిస్థితి ప్రజా అసెంబ్లీ చేస్తుంది మీ అందరి సహకరిస్తే. మీ అందరి సహకారం ఉంటే వాళ్ళ 100 పాటలు ఒక తక్కట్లో పెట్టండి, ఒక్క మాట తక్కట్లో పెట్టండి, మన మాటనే గెలుస్తుంది, మన మాటనే ప్రజలు వింటారు. వాళ్ళు అబద్ధం 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 అని చెప్తాం డెఫినెట్గా, ఇప్పటికే చెప్తున్నా, ఉదాహరణ చెప్పుకుంటూ వస్తున్నా. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా అనే పాట రాసిన అందేశ్రీ మాయమైపోయిండు. ఆయన మీదనే రాసుకున్నాడు పాట, మనకు తెలియదు. ఆయన మీదనే పాట రాసుకొని ప్రజలకు అంటగట్టిండు, ప్రజలకు రుద్దిండు. సెంటు పూస్తాం కదా ఇట్లా, ఇప్పుడు జలుబు నువ్వు పక్కపొంటి కూర్చుంటే చాలు, ఒక అంటే ప్రపంచంలో జలుబును మించినటువంటి అంటువ్యాధి ఏమీ లేదు. ఈ జలుబు లాంటి వాళ్ళు వీళ్ళు, ఒక అంటువ్యాధి లాంటి వాళ్ళు. వాళ్ళ పాట ద్వారా ప్రజలు అమ్మా ఎంత అద్భుతం, నిజంగా మాయమైపోయిన వాళ్ళే మాయమైపోయి రాస్తారు పాట. లోపల నుంచి ఎట్లా వస్తుంది? మాయమైపోయి పాట రాసి మాయమైపోయి బతుకుతారు. అదే కేసీఆర్ నాకు అన్యాయం చేసిండు, కేసీఆర్ నాకు నా పాట తీసుకురాలే, నా పాటను రాష్ట్ర గీతం చెయ్యలే అని పగలబాలుగాలికి వేదికల మీద ఏదేదో స్పీచ్ ఇచ్చినటువంటి అందేశ్రీ అనేటటువంటి ఒక కవి. ఆయన కూడా ఏం కవి అంటే సహజ కవి. సహజ కవి అని పేరు పెట్టుకొని, సహజ కవి అని పెట్టుకొని అందేశ్రీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిండు, బ్రహ్మాండంగా పాట చేయించుకున్నాడు, పాట మార్కెట్లకు తెచ్చుకున్నాడు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కీరవాణి గారితో చేపించిండు. ఇక తెలంగాణలో చచ్చిపోయారంతా ఎవడు లేడు మ్యూజిక్ డైరెక్టర్లని, ఇక అది చేసిండు. అదొక స్కీమ్, ఆ స్కీమ్లో సక్సెస్ అయ్యిండు, బయటపడ్డాడు. ఇక కళాకారులు ఎన్ని పోరాటాలు చేసినా ఆయన కనిపించేది వినిపించేది, తన పని అయిపోయింది కదా. ఒక కళాకారుడికి సాకారం చేసే స్థాయిలో లేకపోతే ఆ బతుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నా దృష్టిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అసలు తెలంగాణలో క్యాసెట్లు చేసుకొని బతారయా ఎవడయ్యా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్లే లేడు అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎక్కడి నుంచి పుట్టిండు, ఎట్లొచ్చిండు, ఏం చేసిండు అనేది మొత్తం తెలుసు నాకు చరిత్ర. రేవంత్ రెడ్డి గారికి ఒక్క మాట, కళాకారులు ఇబ్బంది పడుతున్నారు, గత ప్రభుత్వంలో చాలా అన్యాయం గురైంది. నువ్వేమో అన్యాయం గురైనవు గత ప్రభుత్వంలో, కళాకారులు అన్యాయం గురి కాలేదు. కళాకారులేమో బ్రహ్మాండంగా బతుకుతున్నారు, నువ్వేమో ఒక అన్యాయానికి గురైనవు గత ప్రభుత్వంలో. ఇంత దారుణమైనటువంటి మాయమైపోయినటువంటి వ్యక్తి అందేశ్రీ. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అదే ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, గోరేటి వెంకన్న అని మీరు విని ఉంటారు ఆల్రెడీ. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా. కళాకారులు కన్నీరు పెడుతున్నారు మీ కనిపించని కుట్రలో. మీ కనిపించని కుట్రలో కళాకారులు, ఉద్యమ కళాకారులు మీ కనిపించని కుట్రలో కన్నీరు పెడుతున్నారు. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దదని పాట రాసిండు. మళ్ళా ఇంకొక పాట, అది కూడా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. మరి ఆ కథను తీర్చేటోడు నీలాంటోడు పక్కపోతుంటే ఆ గరీబోళ్ళ కథ ఎడని తీరుతుందా? పాట రాయడం కాదు, ప్రజలకు కూడా సేవ చేసే గుణము రావాలి, ప్రజల పక్షాన కొట్లాడే గుణం. నేను అసలు నాకు నక్సలైట్ భావాలు ఉన్నాయి, నువ్వు ఆడరా నాకు ఫోన్ చేసి ఒకసారి నువ్వు కలిసినప్పుడు, అరే ఎర్రబాయి మీకు మొత్తం టోటల్గా ఈర్షన, ఒక దళితుడు ఎమ్మెల్సీ అయితే మీకు నొప్పి వస్తున్నది, వాళ్ళ నన్ను చూస్తా, నీ వాళ్ళని చంపబడితివి, ఇక నీ మీద కోపం రాదా? ఇంటోడిని చంపితే కోపం రాదా? బయటోడు చంపుతలేడు, ఇంటోడే చంపుతున్నాడు.
2 పాటలు నేను వాడింది వాగు ఎండి పాయరో అని, వాగు ఎండి పాయరో పెదవాగు అంటివి, వాగు ఎండిపోయింది. మరి ప్రతి ఒక్క కళాకారుడి కడుపులు ఎండిపోయినాయి కదా, దాన్ని ఏమంటావు? ఒక్క మాట చెప్పరాదా మీకు? ఫోన్ చేస్తుంది నాకు, మీరు నాకు ఫోన్ చేస్తారు, ఒక మాట అనదలిగి తిట్టదలిగి, కానీ ఆ పక్కన కూర్చుంటారు, వాళ్ళకు ఒక మాట చెప్పరాదు. నేను తిడితే, నేను కళాకారుల కోసం కొట్లాడితే ఎప్పుడు ముఖ్యమంత్రిని తిడతాడు, ఎప్పుడు రేవంత్ రెడ్డి, ఎప్పుడు కేసీఆర్ని తిడతాడు. ఎందుకు తిడతాడు? అసలు మీకు బుద్ధి ఉన్నదా? ఎందుకు తిడతాడు? కళాకారులకు అన్యాయం జరిగింది అని దాన్ని ఏదైనా రెక్టిఫై చేయండి, వాళ్ళకు కళాకారులకైనా అవకాశం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధిని ఇవ్వండి అని చెప్పేసి తిడతాడు విష్ణు కిషోర్. దాన్ని విడమర్చి అబద్ధం చెప్పి, అంటే వాళ్ళు రాసిన పాటలు ఎంత అబద్ధం ఉన్నదో అంతే అబద్ధం వాళ్ళ జీవితంలో ఉన్నది. ప్రజలారా, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కళాకారులు పాట రాసి మీకు అందజేస్తే ఆ పాట వినకండి, ఎంజాయ్ చేయండి అంతే. వినండి కానీ ఎంజాయ్ చేయండి, కానీ దాన్ని ఆచరించకండి. అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా సృష్టిస్తున్న ఈ కళాకారుల భరతం పట్టండి. ఎవరైతే పాట నిజాన్ని అబద్ధాన్ని నిజం చేసి పాట రాసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడో ఆ ప్రజల భర్తం పట్టండి. అందుకోసమే నేను పాట ద్వారా రావట్లే, మాట ద్వారా వస్తాను. పాట ద్వారా ఇన్ని విషయాలు చెప్పలేము, అందుకే మాట ద్వారా వస్తా ఉన్నా. అందుకే అదే ప్రజా అసెంబ్లీ.